నైట్రోజన్ గ్యాస్తో ఖైదీకి మరణ శిక్ష ప్రపంచంలోనే తొలిసారిగా అమలు చేసిన అమెరికా. చిన్నప్పుడే విడిపోయిన కవలలు 19 ఏండ్ల తర్వాత టిక్టాక్ వీడియోతో కలిశారు. భారత్కు రష్యా స్పెషల్ విషెస్. గదర్ పాటకు స్టెప్పులేసి అట్మోర్ యుఎస్ $1000 తీసుకుని తన సహచరులతో కలిసి కిరాయికి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష అమలు చేశారు. కెన్నెత్ యుగెన్ స్మిత్ 58 అనే దోషికి గురువారం రాత్రి 8:25 గంటలకు అలబామా జైలులో ఈ శిక్ష అమలు పరిచారు. అతని ముఖానికి ఫేస్ మాస్క్ అమర్చి దాని ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పంపారు. అది పీల్చుకున్న 2 నిమిషాల తర్వాత ఆయన మరణించాడు. దీంతో 22 నిమిషాల తర్వాత ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. 1982 నుంచి దేశంలో మరణ శిక్షలు అమలు చేస్తున్న అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్షను విధించడం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తొలిసారి. సాధారణంగా అమెరికాలో విషం ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేస్తున్నారు. గుడిలో కవలలు అనుకోని పరిస్థితుల్లో పుట్టినప్పుడే విడిపోయారు. పక్క వీధుల్లో నివసిస్తున్న 19 ఏండ్ల పాటు ఒకరంటే ఒకరికి తెలియదు. తాజాగా ఓ టిక్టాక్ వీడియో, టీవీ షో వారిద్దరిని కలిపాయి. బాలీవుడ్ సినిమా సీత ఔర్ గీతలా వీరి జీవితం ట్విస్టులతో సాగింది. జార్జియాకు చెందిన కవలలు అమీ క్విటియా, అనో సాటానియా పుట్టగానే కన్న తండ్రి వారిద్దరినీ అమ్మేశాడు. ఒకే పట్టణంలో నివసించిన ఇద్దరికీ ఎన్నడూ తారసపడలేదు. ఓ రోజు అమీ ఓ టీవీ షో చూస్తుండగా తన పోలికతో ఓ అమ్మాయి డాన్స్ చేస్తుండటాన్ని చూసి షాక్ అయ్యింది. ఆమె తన సోదరి అని తెలియదు. మరోవైపు అనోకు నీలి రంగు జుట్టుతో తనలాగే ఉండే మరో అమ్మాయి టిక్టాక్ వీడియో షేర్ అయ్యింది. వీడియోలో ఉన్న యువతి అమీ అని నిర్ధారించుకున్నది. ఒకరినొకరు కలిసి తాము విడిపోవటానికి కారణాలు తెలుసుకుని షాక్ అయ్యారు. 2002లో వీరిద్దరికీ జన్మనిచ్చిన వెంటనే తల్లి కోమాలోకి వెళ్ళిపోయింది. వాళ్ల తండ్రే వాళ్ళిద్దరినీ వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు. భారత్ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా సైతం భారత్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్ చిత్రంలోని ఓ పాటకు రష్యా ఎంబసీ ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్ డాన్సర్లు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోని న్యూఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్నేహితులకు ఈ అమృత్ కాల్ మరింత ప్రకాశవంతంగా ఉండాలి. రష్యా భారతీయ దోస్తీ కలకాలం వర్ధిల్లాలి అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది.